హలో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు బాలా చంద్రగిరి. మీరు చూస్తున్నారు బాలా చంద్రగిరి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మీకు కొత్తగా ఎవరైనా జాబ్ కోసమని శ్రీ సిటీ గాన వచ్చినట్టయితే మీరు ఉండటానికి హాస్టల్ కానీ పీజీ కానీ అలాగే రూమ్ కానీ కావాల్సి ఉంటుంది. ఓకేనా? చాలామంది పీజీస్ గురించి చేయండి బ్రో అని అడుగున్నారు. సరేనా? అంటే ఎక్కడ పీజీస్ తక్కువగా ఉన్నాయి, అలాగే వాళ్ళు ఇచ్చే ఫెసిలిటీస్ ఏంటి, అంటే ఫుడ్, వాటర్, వైఫై అలా ఉంటాయి కదా. వాటికి సంబంధించిన వీడియో ఒకటి చేయండి బ్రదర్, చేయండి సార్ అని కొంతమంది అడుగున్నారు. సరేనా? ఆల్రెడీ దీని గురించి ఒక వీడియో నేను ముందుగా చేశాను. సరేనా? కాకపోతే ఈ మధ్యకాలంలో కొన్ని కొత్త హాస్టల్ అయితే వచ్చాయి, అలాగే సూళ్ళూరుపేటలో ఇంకొన్ని హాస్టల్ అనేటివి పెట్టారనమాట. వాటి గురించి కూడా నేను గత కొన్ని రోజుల నుంచి నేను డేటా అనేది కలెక్ట్ చేస్తూ ఉన్నాను. మొత్తానికైతే డేటా అయితే వచ్చింది. సరేనా? వీడియో చేద్దామని నేను పెట్టుకున్నాను, కాకపోతే టైం లేక నేను చేయలేకపోయాను. లాస్ట్ 4 డేస్గా నేను ఒక్కనే నేను వీడియో అనేది డ్యూటీ అనేది చేస్తున్నాను అనమాట. నాకు టైం లేక చేయలేదు. ఇప్పుడు కంపెనీ అనేది ఒక డే నైట్ నాకు ఇచ్చారు డ్యూటీ. ఒక డే నైట్ వేరే వాళ్ళు చేస్తారన్నమాట డ్యూటీ. ప్రజెంట్ నేను చేస్తుంది కూడా బస్సులో చేస్తుంది అనమాట. ఇదంతా సెటప్ అనమాట. లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఈ వీడియోలో మీకు తక్కువ నుంచి ఎక్కువకి చెప్తాను అనమాట. ఈ 4 ఊర్లలో స్టార్టింగ్ ప్రైస్ ఎంత ఉంది, అలాగే ఎండింగ్ ప్రైస్ ఎంత ఉంది, అక్కడికి బస్సెస్ వెళ్తాయా వెళ్ళవా, ఏ కంపెనీ బస్సులు వెళ్తాయి అనేది అన్ని వివరాలు మీకు క్లియర్గా వీడియో మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకేనా? చేసే రిక్వెస్ట్ ఏంటంటే ఒకే ఒక రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి వీడియోని ఎన్ని వరకు స్కిప్ చేయకుండా చూడండి, మీకు అర్థమవుతుంది. ఓకేనా? ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. కొత్తగా ఎవరిని వచ్చి మన ఛానల్ చూస్తుంటైతే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ మీకోసం తీసుకొస్తూ ఉంటాను. ఓకేనా? ఇంకా లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ హాస్టల్ గురించి చూస్తే 4 ఊర్లు ఉన్నాయన్నమాట. దీనికి సంబంధించి ఫస్ట్ ఆఫ్ ఆల్ బత్తలవరం ఉంది, దాని పక్కనే తడ ఉంది, అలాగే కొండూరు ఉంది, లాస్ట్ వచ్చి సూళ్ళూరుపేట. లాస్ట్ ఎందుకంటే ఈ శ్రీ సిటీకి ఫస్ట్ దగ్గర వచ్చి బత్తలవరం, అలాగే తడ, నెక్స్ట్ కొండూరు అయినాక సూళ్ళూరుపేట అనమాట. ఓకేనా? అందుకని సూళ్ళూరుపేటని లాస్ట్ చెప్పాను. సూళ్ళూరుపేట ఉన్న ప్లస్ ఏంటంటే సూళ్ళూరుపేటలో మనకు అన్నీ దొరుకుతాయంటే మీరు ఏదైనా కొనుక్కోవాలి, ఎక్కడైనా షాపింగ్కి వెళ్ళాలి, ఊరు వెళ్ళాలి, ట్రైన్ కానీ, బస్ స్టాండ్ కానీ, పెద్ద బస్ స్టాండ్ కానీ అంతా సూళ్ళూరుపేటలో ఉన్నాయి. ఓకేనా? ఆ తర్వాత కొండూరులో ఉన్నాయి, అలాగే తల్లో ఉన్నాయి, అలాగే బత్తలవరంలో ఉన్నాయన్నమాట. బత్తలవరం వచ్చి విలేజ్ లాగా ఉంటుంది. మీకు ఏదైనా కావాలంటే తడకు రావాల్సింది, తల్ల వాళ్ళు తల్ల తీసుకోవాల్సింది, అలాగే కొండూరు వాళ్ళు వచ్చి సూళ్ళూరుపేట పోవాలన్నమాట. అది దగ్గరగా ఉంటుంది. తడకన్నా కూడా సూళ్ళూరుపేట, కొండూరు ఉన్న వాళ్ళకి వెళ్తుందన్నమాట. అలాగే ఇంకొక విషయం మర్చిపోయాను, కాదులూరు అనే ఒక ఊరు ఉంది. ఇది కొండూరుకి సూళ్ళూరుపేటకి మధ్యలో వస్తుందన్నమాట, కాదులూరు అనే ఊరు. దీని గురించి నేను చెప్తాను. సరేనా? ముందుగా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ బత్తలవరంలో కానీ హాస్టల్ కానీ తీసుకుంటే అక్కడున్న హాస్టల్ ఎంతనో చెప్తాను, ఎన్ని హాస్టల్ చెప్తాను, అలాగే అక్కడ ఆగే బస్సులు కూడా ఏమేమి బస్సులు అవుతాయో మీకు చెప్తాను. ఎవరైనా కొత్తగా వచ్చే వాళ్ళు కావచ్చు, ఆల్రెడీ చేరిన వాళ్ళు కావచ్చు, ఎవరన్నా ఈ వీడియో చూస్తే ఉపయోగపడుతుందని చెప్తున్నాను అనమాట క్లియర్గా. వీడియో కూడా కొంచెం లెంత్ అయితే ఉంటుంది, దగ్గర 10 హాస్టల్ పైన ఉన్నాయి. ఓకేనా? దయచేసి ఓపిక్గా చూడడానికి ట్రై చేయండి. ఓకేనా? ఇంకా బత్తలవరంలో ఉండే హాస్టల్ 2 ఉన్నాయి. ఓకేనా? ఈ 2 ఏంటంటే ఒకటి జెంట్స్ హాస్టల్ ఉంది, అలాగే ఒకటి లేడీస్ హాస్టల్ ఉందన్నమాట. దీనికి సపరేట్గా అమౌంట్ అయితే తీసుకుంటున్నారు. బత్తలవరంలో లేడీస్ హాస్టల్కి తీసుకునే ప్రైస్ వచ్చి 2600 రూపాయలు అనేది ఛార్జ్ చేస్తారంట. నేను ఎగ్జాక్ట్గా వాళ్ళతో మాట్లాడలేదు. హాస్టల్లో ఉన్న వాళ్ళు మనకు ఇంటిమేషన్ అనేది పాస్ చేస్తారనమాట. అది మీకు చెప్తున్నాను. 2600 రూపాయలకి మీకు 3 టైమ్స్ ఫుడ్ పెడతారు, అలాగే బెడ్ ఇస్తారు, వాటర్ ఫెసిలిటీ, అలాగే వైఫై ఫెసిలిటీ ఇస్తారనమాట. ఈ హాస్టల్ నుంచి జస్ట్ ఒక 100 మీటర్స్ కన్నా మీరు బయటకు వచ్చారంటే మీకు బస్సెస్ అనేటివి ఆగుతాయి అనమాట. ఆ బస్సు ఏంటంటే హీరో బస్సులు ఆగుతాయి, అలాగే అపోలో బస్సులు ఆగుతాయి, హెవెల్స్ కావచ్చు, డైకిన్ కావచ్చు, పానాసోనిక్, ఇక అంబర్ కావచ్చు, ఇప్పుడు నేను చేసే న్యూ లింక్ కావచ్చు, మొబైల్ కంపెనీ బస్సు కావచ్చు, ఇసూజ్ కావచ్చు, అన్ని బస్సులు ఆధారణ వెళ్తాయి. ప్రాబ్లం అయితే లేదు. జనరల్ కావచ్చు, షిప్స్ కావచ్చు, అన్ని బస్సులు ఆగుతాయి అనమాట. దీని పక్కన ఇంకోటి ఉంది జెంట్స్ హాస్టల్. దీని పేరు ఏదో ఉంది, నేను కింద డిస్క్రిప్షన్ క్లియర్గా మీకు మెన్షన్ చేస్తాను. ఆ హాస్టల్కి కొంచెం ముందుకెళ్తే ఒక 50 మినిట్స్ ముందుకెళ్దామంటే అక్కడ జెంట్స్ హాస్టల్ ఉంది. ఓకేనా? దాంట్లో వచ్చి 4000 రూపీస్ అనేది ఛార్జ్ చేస్తున్నారంట. అది జెంట్స్ ఓన్లీ, జెంట్స్ హాస్టల్ అనమాట ఓన్లీ. ఇది ఈ మధ్య ఒక 2 వీక్స్ బ్యాక్ ఓపెన్ చేశారు. హాస్టల్ అయితే కొత్త హాస్టల్, ఫుడ్ కూడా బాగుందని అక్కడ ఉన్న వాళ్ళు నాకు చెప్పారు. 4000 రూపీస్ అనేది ఛార్జ్ చేస్తానంట. ఇక్కడ వచ్చి 2600 రూపీస్ చెప్తున్నారు, ఆడ 4000 రూపీస్ చెప్తున్నారు. ఈ ప్రైస్ పెట్టినా కానీ అడ్వాన్స్ అనేది కొంచెం తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు. అది వాళ్ళ హాస్టల్ బట్టే ఉంటుందన్నమాట. కొంతమంది
మనం ఫర్ ఎగ్జాంపుల్ 4,000 అనుకోండి రెంటు, ఈ 4,000తో పాటు ఎక్స్ట్రాగా ఒక 2Kను ఒక 1Kను ఎక్స్ట్రాగా పే చేయమంటారు. ఎప్పుడైతే మీరు మళ్ళీ హాస్టల్ వెకేట్ చేసి వెళ్ళిపోతారో అప్పుడు మీకు ఆ 1,000 రూపీస్ కావచ్చు, 2,000 రూపీస్ కావచ్చు మీకు రిటర్న్ చేస్తారని సో చెప్పారు ఇంతకుముందు అడిగిన వాళ్ళు. ఇదనమాట బత్తవరంలో ఉన్న 2 హాస్టళ్ళు, వాటి వివరాలు, అలాగే బస్ వివరాలు. ఓకేనా. ఇంకా నెక్స్ట్ తడకొద్దాం. ఇంకా తడలో చూసినట్టయితే తడలో ఉండేది వచ్చి ఆశ్రయ హాస్టల్ అని ఒకటి ఉంది. ఇది ఎక్కడ అంటే తడ బస్ స్టాండ్కి మసీద్ ఉంది పక్కనే, ఆ మసీద్కి ఆపోజిట్లో ఉంటుంది. ఇది గర్ల్స్ హాస్టల్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఆశ్రయ హాస్టల్ అని ఒకటి ఉంది. ఇది గర్ల్స్ హాస్టల్ సంబంధించింది. ఇక్కడ వచ్చి మీకు తీసుకునే రెంట్ వచ్చి 3,000 రూపాయలు అనమాట. సరేనా. ఈ 3,000 రూపాయలకి మీకు 3 టైమ్స్ ఫుడ్ పెడతారు, అలాగే హాట్ వాటర్ అని మీకు బెడ్ అన్నీ ఇస్తారు. ఒకవేళ మీరు వాషింగ్ మిషన్ కన్నా యూజ్ చేసిన పని అయితే మీకు ఎక్స్ట్రాగా పర్ మంత్కి వచ్చి 200 రూపీస్ అనేది ఎక్స్ట్రాగా పే చేయాలి. అది ఇక్కడ ఆశ్రయ హాస్టల్లో ఉన్న డీటెయిల్స్ అనమాట. హాస్టల్కి నేను కూడా వెళ్ళాను, దగ్గరగా ఉంటుంది. మీరు ఏ షిఫ్ట్కి వెళ్ళినా కానీ మీకు దిగి రావాలన్నా పోయి ఎక్కాలన్నా సరే మీకు ఈజీగా ఉంటుంది అనమాట. ఇదొకటి. అలాగే తన నుంచి కొంచెం ముందుకెళ్తే హోండా షోరూమ్ అంటే బైక్స్ ఉంటాయి కదా, ఆ బైక్స్ అమ్మే హోండా షోరూమ్కి ఆపోజిట్లో ఒక హాస్టల్ అయితే ఉంది. అది కూడా జెంట్స్ హాస్టల్. ఓకేనా. ఆ జెంట్స్ హాస్టల్ ఏంటంటే ఇది సేమ్ ప్రైస్ అనమాట. 4,000 to 4,500 ఏదో తీసుకుంటున్నారు. సరేనా. అక్కడ కూడా సేమ్ ఫెసిలిటీస్. ఆ హాస్టల్ కూడా నేను వెళ్ళడం జరిగింది. ఆ క్లిప్స్ నా కాడ ఉన్నాయి, వేరే ఫోన్లో ఉన్నాయి, ఈ ఫోన్లో ఉన్నాయి. నేను వేయడానికి ట్రై చేస్తాను. సరేనా. హాస్టల్ అయితే బాగానే ఉంది. ఆన్ ది వే అన్నమాట రోడ్డు. మీరు జస్ట్ హాస్టల్ కిందకి వచ్చారంటే బయట బస్సులు లాంటివి ఆగుతాయి, మీరు ఆ బస్సుకి కూడా వెళ్ళిపోవచ్చు. సేమ్ అక్కడన్నా కొన్ని బస్సులు వస్తారో తెలియదు, కానీ ఇక్కడ వచ్చి మటుకు హోండా షోరూమ్కి ఆపోజిట్లో ఉండే హాస్టల్లో మటుకు ప్రతి కంపెనీ బస్సు అనేటివి అక్కడ పాయింట్ ఉంది, అక్కడ ఆగుతాయి. సరేనా. సిటీలో ఏ కంపెనీ కావచ్చు, ఆటో ఉన్నా, టాటా ఏసీలు ఉన్నా, బస్సులు ఉన్నా, టెంపోస్ ఉన్నా, కార్స్ ఉన్నా, ఏమున్నా సరే అన్నీ ఇక్కడైతే ఆగుతాయి. ఇది మీకు వన్ ఆఫ్ ది బెస్ట్ అనమాట. ఓకేనా. ఇప్పుడు బత్తవరం అయిపోయింది, తాడ అయిపోయింది. ఇప్పుడు కొండూరుకి వద్దాం. సరేనా. కొండూరులో ఒక గర్ల్స్ హాస్టల్ ఉంది, అలాగే 2 జెంట్స్ హాస్టల్ అనమాట. ఓకేనా. వాళ్ళ నెంబర్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇవి వచ్చి ఆందివేనే ఉంటాయి, కాకపోతే కొంచెం దూరం వెళ్ళాలి. ఒక 50 మీటర్స్ 100 మీటర్స్ వెళ్ళాల్సి ఉంటుంది. సరేనా. వీళ్ళు కూడా దగ్గర 3,000 రూపాయల దాకా తీసుకుంటున్నారు. సరేనా. 3,000 తక్కువ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే నేను ఈ డేటా గ్యాదర్ చేసి ఛానల్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఏమైనా పెంచారా లేదా అనేది నాకు కరెక్ట్గా తెలియదు. కాకపోతే మీకు పెద్దగా తేడా ఉండదు. ఒక 200 300 మ్యాక్సిమం అంటే 100 నుంచి ఒక 400 రూపీస్ కొంచెం తక్కువ ఎక్కువ ఉంటుందన్నమాట. మీరు వెళ్ళాక ఈ వీడియో చూసినాక మొత్తం గ్యాదర్ చేయండి, మీకు ఎక్కడ కంఫర్ట్ అక్కడ చూసుకోవచ్చు. సరేనా. అలాగే కొండూరులో ఉన్న గర్ల్స్ హాస్టల్ కూడా అయితే కొంచెం దగ్గరే ఉంటుంది రోడ్కి. ఇది కొండూరు గురించి. ఓకేనా. కొండూరు దాటాక కాదూరు అని ఒక ఊరు ఉంది, కాదలూరు. ఈ కాదలూరులో ఏంటంటే సో మీరు అక్కడున్న హాస్టల్ కానీ తీసుకున్న పని అయితే మీరు రోడ్లో దిగి మీరు హాస్టల్కి వెళ్ళాల్సి ఉంటుంది. నా దగ్గర 1 కిలోమీటర్ దాకా ఉంటుంది అనమాట. నియర్ బై 1 కిలోమీటర్కి తక్కువ ఎక్కువ ఉంటుంది. ఈ హాస్టల్ కానీ మీరు తీసుకున్నట్టయితే మీరు బస్ దిగి పోవాల్సి ఉంటుందన్నమాట. నైట్లో కావచ్చు, ఎర్లీ మార్నింగ్ ఏ షిఫ్ట్కి వచ్చేటప్పుడు కావచ్చు, కొంచెం మీరు ఇబ్బంది పడాల్సి ఉంటుంది. కొంచెం జాగ్రత్త తీసుకోండి. ఎందుకంటే నేను చెప్పానని మీరు అక్కడికి పోకుండా మానేయకండి. సరేనా. ఇది జస్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రం నేను పాస్ చేస్తున్నాను. అక్కడ పోవద్దు నేను చెప్పను, నేను చెప్పను అనమాట. సరేనా. అక్కడ చాలామంది హాస్టల్లో స్టే చేస్తున్నారు. డైకిన్ వాళ్ళందరూ అక్కడే స్టే చేస్తున్నారు చాలామంది. అక్కడికన్నా 2 బస్సులు కూడా వేస్తున్నారు. హాస్టల్ కన్నా చేరితే మీరు బస్సెస్ అనేటివి అక్కడికి కొన్ని బస్సులు అనేటివి వేస్తున్నారు అనమాట. ఓకేనా. ఆ బస్సులు మీరు ఏదైనా కంపెనీలో జాయిన్ అయితే సో కాదుల హాస్టల్లోకి బస్సులు ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకొని అయితే మీరు వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా. ఇది కాదు గురించి. ఇంకా నెక్స్ట్ మనం సూళ్ళూరుపేటకి ఎంటర్ అవుదాం. సూళ్ళూరుపేటలో మనం చెంగళం గుడి దాటుకున్నాక మనకు వచ్చేది ఫస్ట్ వచ్చి వర్షిని లేడీస్ హాస్టల్ అనమాట. ఇది లేడీస్ సంబంధించింది. నియర్ బై కేఎస్ మార్కెట్ అనమాట. సూపర్ మార్కెట్ పక్కనే ఉంటుంది. లలిత జ్యువెలరీ అలాగే కేఎస్ మార్కెట్ పక్కనే ఉంటాయన్నమాట. అక్కడ ఈ అడ్రస్. దీనిలో వచ్చి తీసుకునే అమౌంట్ వచ్చి 2,600 రూపాయలు తీసుకున్నారు. ఇది లేడీస్ హాస్టల్. సరేనా. సో ఈ డీటెయిల్స్ మాకు చెప్పిన వాళ్ళు పర్లేదు, బాగానే ఉంది, ప్రాబ్లం అయితే ఏం లేదు. మెయిన్ వచ్చి ఏంటంటే మనకు బస్కి హాస్టల్కి అంటే దిగే పాయింట్కి హాస్టల్కి పెద్దగా దూరం అయితే లేదు. మనకి ఎలాంటి ప్రాబ్లం చేస్తారు, మేము ఈజీగా వచ్చి హాస్టల్లో ఉండిపోతున్నాం. ఇంకా ఫుడ్ అవి కూడా పర్లేదు, అంత బాగానే ఉంది. నేను చెప్పినా కానీ హాస్టల్ ఫుడ్ ఏంటంటే కొంచెం కష్టమే. సో వాళ్ళు వేసిందే మళ్ళీ వేస్తుంటారు అనమాట. తినడానికి మనకు బోర్ కొడుతుంది. సో ఎప్పుడన్నా మనం బోర్ కొట్టినప్పుడు బయటకు వెళ్ళి తినేసి రావడం బెటర్ అనమాట. అంటే వీక్లీ 1 or 2 times. ఇంకా నెక్స్ట్ మేరీ హాస్టల్ అన్నారా.
మేరీ హాస్టల్ అంటే ఇది నియర్ బై రైల్వే స్టేషన్కి దగ్గర అని చెప్పారు. నాకు ఎగ్జాక్ట్ లొకేషన్ తెలియదు. రైల్వే స్టేషన్లో వెళ్ళేటప్పుడు ఈ వర్షిని హాస్టల్ కాడ నుంచి కొంచెం ముందుకెళ్ళి రైట్ తీసుకుంటే మనం స్టేషన్కి వెళ్తాం, రైల్వే స్టేషన్కి. దానికి రైట్ సైడ్లో ఒక హాస్టల్ అనేది ఉండాలి, ఉంది కూడా. కానీ నాకు ఆ పేరు అనేది కరెక్ట్గా తెలియదు. ఇదే అనుకుంటున్నా మేరీ హాస్టల్. ఓకేనా. దీంట్లో కూడా తీసుకునే అమౌంట్ వచ్చి 2600 రూపాయలు. ఓకేనా. మీకు ఇవంతా మామూలైంది, ఫుడ్, బెడ్, హాట్ వాటర్ అన్ని, వైఫై అన్నీ ఉంటుందన్నమాట. కొంతమంది తక్కువ అమౌంట్ ఉన్నప్పుడు బెడ్ అనేది ప్రొవైడ్ చేయట్లేదంట. ఓన్లీ కింద మాత్రమే ఇస్తారు, కాట్ ఇవ్వరు, ఓన్లీ బెడ్ మాత్రమే ఇస్తారు. సో మీరు వెళ్ళినప్పుడు అది కొంచెం గమనించుకొని చెక్ చేసుకొని జాయిన్ అవ్వచ్చు. ఓకేనా. వీళ్ళు కూడా ఏదైనా కొంచెం ముందు అడ్వాన్స్ ఎక్స్ట్రా పే చేయమంటే పే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు వచ్చేటప్పుడు బయట నుంచి మీరు కొంచెం అమౌంట్ అనేది తెచ్చుకోవడానికి ట్రై చేయండి. నేను ప్రతి వీళ్ళు చెప్తున్నాను, హాస్టల్కి వచ్చినా లేదా జాబ్కి వచ్చినా సరే దూరం నుంచి వచ్చేవాళ్ళు కొంచెం అమౌంట్ అనేది పెట్టుకురండి, మళ్ళీ ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇంకా నెక్స్ట్ చూస్తే నాయుడమ్మ హాస్టల్ అంట. సో ఇది కూడా సూళ్ళూరుపేటలోనే నియర్ బై రైల్వే స్టేషన్ దగ్గరనే ఉందంట. ఇక్కడ మాత్రం 3000 రూపాయలు అంట రెంటు. ఓకేనా. వీళ్ళు 3000 ఛార్జ్ చేస్తారంటే మీకు ఎక్స్ట్రా ఫెసిలిటీస్ అనేవి ఏవో ఇస్తున్నారన్నమాట. మేబీ అంటే కాట్ ఇవ్వచ్చు, సరేనా. ఇంకేదైనా ఎక్స్ట్రా కంటే వీక్లీ 2 times మీకు నాన్ వెజ్ వేయచ్చు. సో ఇలా ఉంటుందన్నమాట. వాడు గుర్తుపెట్టుకోండి, అమౌంట్ ఎంత తక్కువ ఉంటుందో మనకు వచ్చే ఫెసిలిటీస్ కూడా తగ్గుతాయి అనమాట. అమౌంట్ పెరిగే కొద్దీ మనకు ఎక్కువ ఫెసిలిటీస్ వస్తాయి, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఓకేనా. అమౌంట్ పెరిగింది అనేసి దానికి డిఫరెన్స్ పట్టకండి అనమాట. కొందరు 4000 తీసుకుంటారు, 4000, 5000 తీసుకుంటారు. తీసుకున్నప్పుడు కూడా ఏంటంటే దాని దగ్గర ఫెసిలిటీస్ వాళ్ళు ఇస్తారు. ఓకేనా. ఎందుకు తక్కువ అమౌంట్ అంటే, సో 4000 ఎఫర్ట్ చేయని వాళ్ళు కొంతమంది ఉంటారు అనమాట, కట్టని వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకన్నీ కొన్ని ఫీజెస్ తగ్గించి జస్ట్ ఫుడ్, బెడ్, వాటర్ పెట్టి మీకు తక్కువ అమౌంట్ తీసుకున్నారన్నమాట. సో వాళ్ళు కూడా రన్ చేయాలన్నమాట. సో నెలకు వచ్చేసరికి కరెంట్ బిల్ అని, ఫుడ్ బిల్ అని, ఇంకా కూరగాయలు అవి ఉంటాయి కదా. సో మనం కూడా కొంచెం ఆలోచించాలి, సరేనా. అందుకని ఉంటారు. ఇంకోటి నెక్స్ట్ వచ్చి లయా హాస్టల్ అంట. ఇది కూడా సూళ్ళూరుపేటలో ఉంది. ఇది అడ్రస్ ఎక్కడ అంటే రైల్వే స్టేషన్కి కొంచెం ముందుకెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే ప్రతిభ కాలేజు అని చెప్పారు. ఈ మేరీ హాస్టల్కి వెళ్ళారంటే మీకు ఈ 3 హాస్టల్ తగులుతాయి అనమాట. మేరీ హాస్టల్ కావచ్చు, నాయుడమ్మ హాస్టల్ కావచ్చు, అలాగే లయా హాస్టల్ కావచ్చు. నాకు తెలిసి లయా హాస్టల్ అంటే గుర్తుపెట్టుకొని బాగా ప్రతిభ కాలేజ్కి ఆపోజిట్లో ఒక బిల్డింగ్ ఉంది. నేను మామూలుగా బైక్లో వెళ్ళినప్పుడు అక్కడ చూస్తూ ఉంటాను, లేడీస్ అక్కడ చాలా మంది ఉంటారు. నాకు తెలిసి అదే అనుకుంటున్నాను. ఓకేనా. ఎవరైనా దిగిలినప్పుడు హాస్టల్కి వెళ్ళేటప్పుడు సూళ్ళూరుపేటలో కొంచెం తిరగండి అనమాట. 4 దగ్గర తిరిగారంటే మీకు ఒక మంచి హాస్టల్ దొరుకుతుంది. అలాగే మీ ఫుడ్ కావచ్చు, అలాగే బస్ కా నుంచి వచ్చే రూట్ కావచ్చు, అన్నీ మీకు బాగుండాలి. ఓకేనా. లేడీస్ అయితే ఇంకా డేంజర్ అనమాట. సో నైట్లో అంత సేఫ్ అయితే కాదు. సో మీరు ఎవరన్నా వచ్చే పని అయితే జాగ్రత్తగా చూసి సెలెక్ట్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ 2 హాస్టల్ వచ్చి సూళ్ళూరుపేటలో షార్ సర్కిల్ అండ్ షార్ బస్ స్టాండ్ పక్కనే ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ఉంది. ఆ పక్కనే ఒకటి ఉందన్నమాట, రాజలక్ష్మి అని ఏదో చెప్పారు దాని గురించి. అక్కడ వచ్చి 25 అంట. ఇది లేడీస్ హాస్టల్. ఓకేనా. ఎవరన్నా లేడీస్ ఆ ఏరియాలో తీసుకునే పని అయితే అక్కడ మీరు తీసుకోవచ్చు. హాస్టల్ అయితే బాగానే ఉంటుంది. ఎందుకంటే ప్రతి కంపెనీ బస్సు అక్కడ తిప్పుకుంటారు అనమాట. అక్కడ తిరుక్కొని అదే ఫస్ట్ పాయింట్ ఉంటుంది. ఏ కంపెనీ కావచ్చు, డైకిన్ కావచ్చు, హెవెల్స్ కావచ్చు, పానాసోనిక్ కావచ్చు, మొబైల్ కంపెనీ కావచ్చు, నీలింగ్ కావచ్చు, అంబర్ కంపెనీ కావచ్చు, సూళ్ళూరుపేట నుంచి ఏవైతే ఉన్నాయో ప్రతి కంపెనీ బస్సు అక్కడనే స్టార్టింగ్ పాయింట్ అనమాట. చాలామంది కూడా ఆ హాస్టల్లో స్టే చేస్తున్నారు. ఓకేనా. అక్కడ పనిచేసే వాళ్ళు అంటే అక్కడ ఉన్న వాళ్ళు నాకు ఈ ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేస్తారనమాట. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. దాని నుంచి కొంచెం ముందుకు వచ్చారంటే కోటక్ మహీంద్రా బ్యాంకు ఆపోజిట్లో మోర్ మార్కెట్ ఉంటుంది. సో ఈ రెండిటికి పక్కనే కోలమెట్ట అనే ఏరియాలో ఒక హాస్టల్ అయితే ఉంది, పైన ఉంటుంది. దాని పేరు కూడా నాకు తెలియదు, ఏదో చెప్పారు, నాకు సరిగ్గా గుర్తులేదు. నేను ఆ అడ్రస్ పెట్టినాను కానీ నేమ్ అనేది నేను పెట్టుకోలేకపోయాను. సో అర్థం చేసుకోండి. ఇవి ఈ సూళ్ళూరుపేట, అలాగే కొండూరు, కాదూరు, తాడ, బత్తలవరంలో ఉన్న హాస్టల్స్, అలాగే వాటి ప్రైస్ వివరాలు అనమాట. ఓకేనా. దీని ముందు కూడా మన ఛానల్లో ఒక వీడియో అయితే ఉంది. ఓకేనా. వీలైతే మీరు ఆ వీడియోని కూడా చూడండి. ఆ వీడియో కూడా నేను బాగానే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దాని తర్వాత ఇన్ని హాస్టల్లో కొంచెం పెరిగాయి కాబట్టి సో నేను ఈ వీడియోలో ఇవన్నిటిని కవర్ చేశాను. ఇంకా హాస్టల్స్ ఉంటాయి సూళ్ళూరుపేటలో, వెతికితే ఇంకా ఉంటాయి. సూళ్ళూరుపేట చాలా పెద్ద దూరం అనమాట. సాయినగర్లో కూడా హాస్టల్ ఉండాలని నా డౌటు. కాకపోతే కరెక్ట్గా మనకు ఎగ్జాక్ట్గా తెలియదు అనమాట. ఎందుకంటే నేను టైం లేక నేను తిరగలేకున్నాను. ఓకేనా. ఈ జాబ్స్ గురించి గ్యాదర్ చేయటమే నా పని సరిపోతూ ఉంది. ఇంకా నేను వెళ్ళాలంటే నేను బైక్లో వెళ్ళాలి. బైక్లో వెళ్తే నాకు కొంచెం పెట్రోల్ ఖర్చు అవుతుంది అనమాట. సో నాకు యూట్యూబ్ నుంచి ఇంకా మనీ అనేది ఇంకా రాలేదు. ఓకేనా. రావడం లేదు. నాది ఇంకా మానిటైజేషన్ దగ్గరలో ఉంది. సో అందుకనే మీకు ఈ మధ్య నేను చెప్పాను అనమాట, తొందరగా 500 hours నాది బ్యాలెన్స్ ఉంది, దాన్ని కొంత తొందరగా కంప్లీట్ చేయండి అని చెప్పేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేశాను.
ఎవరైనా కానీ వీడియో కనుక చూస్తే వీడిని ఎన్ని వరకు చూడండి, అప్పుడే మాకు ప్లస్ అవుతుంది అనమాట. నేను పడ్డ కష్టానికి నాకు ఫలితం అనేది దక్కుతుంది. కొంచెం అర్థం చేసుకోండి. ఏ వీడియో కానీ రాగానే చూడండి, వీడియోని పూర్తిగా చూడండి. ఈ రెండే నేను కోరేది. ఇంకా దీని మించి మీ కాడి నుంచి నాకు ఒక్క రూపాయి కూడా అవసరం లేదు, ఒక్క పైసా కూడా అవసరం లేదు. మన ఛానల్లో వీడియో చూసి ఎంతోమంది జాబ్లో జాయిన్ అవుతున్నారు, హ్యాపీగా ఉంటున్నారు. అలాగే ఇంకొంతమంది డబ్బులు ఇచ్చి కూడా మాస్కి వస్తే నేను వాళ్ళకి జాబ్ అనేది అరేంజ్ చేశాను, అకామిడేషన్ అనేది అరేంజ్ చేసి పంపించున్నాను. కాబట్టి ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, సో వీడియోస్ పెట్టినప్పుడు తొందరగా వీడియోస్ చూడడానికి ట్రై చేయండి వెంటనే ఆన్ ది స్పాట్లో. అలాగే నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, రేపు భారత పేజ్ గురించి వీడియో వస్తుందన్నమాట. ఇది కూడా లేడీస్ సంబంధించిన కంపెనీ, సరేనా. ఇప్పుడు భారత పేజ్ కంపెనీలో ఎంప్లాయీస్ని తీసుకున్నారంట, సరేనా. అక్కడ పనిచేసే వాళ్ళు నిన్న ఈవినింగ్ నాకు ఫోన్లో మాట్లాడడం జరిగింది, ఓకేనా. దాని గురించి వీడియో స్క్రిప్ట్ మనకి ఈరోజు వస్తుందన్నమాట. అంటే జేడీ వస్తుంది, జాబ్ డీటెయిల్స్ అనేటివి పంపిస్తారు. సో నేను ఈరోజు ఈవినింగ్ కానీ రేపు మార్నింగ్ కానీ రికార్డ్ చేసి రేపు ఈవినింగ్ 6 గంటలకి మీకు ఆ వీడియో అనేది వస్తుందన్నమాట, ఓకేనా. అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. నా ఛానల్ ఫాలో అవుతున్న వాళ్ళకి, నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇక మీదట కంటిన్యూగా వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి, ఓకేనా. స్టే ట్యూన్ టు బాలా చంద్రగిరి యూట్యూబ్ ఛానల్, ఓకేనా. ఇంతే ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. సో చూసిన వాళ్ళు చూసి వెళ్ళిపోకుండా తప్పకుండా వీడియోని లైక్ చేయండి, అలాగే ఫ్రెండ్స్కి షేర్ చేయండి, తెలియని వాళ్ళకి తెలుసుకుంటారు, ఓకేనా. వచ్చే ముందు సో ఈ వీడియో చూసారంటే వచ్చే ముందు ఏమేమి ప్రిపేర్ చేసుకుని రావాలనేది వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. సో ఈ వీడియో కానీ కొంచెం లెంత్ ఉంటే దయచేసి ఏమనుకోవద్దు, సరేనా. తప్పదు, ఇది మళ్ళీ చేసే వీడియో కాదనమాట, అందుకని నేను క్లియర్గా వీడియో అనేది చేశాను. ఓకే ఫ్రెండ్స్, ఇంతతో ఈ వీడియోని ముగిస్తున్నాను. రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.